బీ రూపాలు. బీనే కదా అని బీ కామ్ అయిపోక బీ కేర్ఫుల్గా ఉంటే అప్పుడే మీరు బీ హ్యాపీ. బీ రూపాలు. ఆంగ్లంలో అడుగడుగునా దర్శనమిచ్చే బీ రూపాల గురించి బీ అలర్ట్ అయితే ఇక ఆంగ్ల భాషా సంభాషణల్లో మీరిక వెనకడుగు వేయనవసరమే ఉండదు. బీనే కదా అని బీ కామ్ అయిపోక బీ కేర్ఫుల్గా ఉంటే అప్పుడే మీరు బీ హ్యాపీ. ఓకేనా అండి? బీ రూపాలు ఫామ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఫైనైట్ వెర్బ్స్ అని మనకు తెలుసు. ఎందుకంటే అవి టెన్స్, నంబర్, పర్సన్ విషయాలలో మార్పు చెందుతాయి. మరి బీ, బీయింగ్, బీన్ సంగతో వీటిని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఎందుకంటే ఇవి టెన్స్, నంబర్, పర్సన్ విషయాలలో ఎటువంటి మార్పులకు లోను కావు. ఈ టేబుల్ను జాగ్రత్తగా గమనించండి. బీ ఫామ్స్ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును: ఫైనైట్ వెర్బ్స్, నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఫైనైట్ వెర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. నాన్ ఫైనైట్ వెర్బ్స్ బీన్, బీయింగ్. బీ ఫార్మ్స్ ఫైనైట్ వెర్బ్స్, నాన్ ఫైనైట్ వెర్బ్స్. యామ్ ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. ఆర్ ఆల్ పర్సన్స్ ప్లూరల్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. వజ్ ఫస్ట్ అండ్ థర్డ్ పర్సన్స్ సింగులర్ నంబర్ పాస్ట్ టెన్స్. వర్ ఆల్ పర్సన్స్ ప్లూరల్ నంబర్ పాస్ట్ టెన్స్. నాన్ ఫైనైట్ వెర్బ్స్ బీన్ నో పర్సన్, నో నంబర్, నో టెన్స్. బీయింగ్ నో పర్సన్, నో నంబర్, నో టెన్స్. ఒక కమాండ్ కానీ లేక రిక్వెస్ట్ కానీ ఎక్స్ప్రెస్ అయ్యే సందర్భంలో దీని ఈ క్రింది విధంగా ఉపయోగించ వీలున్నది. కమాండ్: 1. బీ సైలెంట్. 2. బీ రెడీ. 3. బీ కేర్ఫుల్. 4. బీ సీరియస్. రిక్వెస్ట్: 1. ప్లీజ్ బీ రిలాక్స్డ్. 2. బీ కైండ్ ఆఫ్ కేర్ ప్లీజ్. 3. ప్లీజ్ బీ జెన్యూన్. 4. ప్లీజ్ బీ సీటెడ్. బీ ఏ గుడ్ ఫ్రెండ్. చక్కని మిత్రుడిగా ఉండు. బీ ఏ కైండ్ పర్సన్. దయగలవాడిగా ఉండు. బీ ఏ వెల్ విషర్. శ్రేయోభిలాషిలా ఉండు. బీ ఏ నైస్ గర్ల్. చక్కని బాలికగా ఉండు. డోంట్ బీ ఏ ఫూల్. తెలివి తక్కువ వాడిగా ఉండకు. డోంట్ బీ ఏ గ్యాంబ్లర్. జోదగాడిగా ఉండకు. డోంట్ బీ ఏ డ్రంకార్డ్. త్రాగుబోతుగా ఉండకు. డోంట్ బీ ఏ షాటర్ బాక్స్. పసపెట్టలా ఉండకు. లుక్ ఎట్ దీస్. వీటిని చూడండి. ద చాక్లెట్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆర్ కాస్ట్లీ. పిల్లల మధ్య పంచిపెట్టబడే ఈ చాక్లెట్లు చాలా ఖరీదైనవి. ద కాస్ట్లీ చాక్లెట్స్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద చిల్డ్రన్. ఖరీదైన చాక్లెట్లు పిల్లల మధ్య పంచిపెట్టబడతాయి. బీ ఫార్మ్స్ కలిగి ఉన్న వాక్యముల ఉదాహరణములు: 1. ఐఎమ్ ఎథీస్ట్. నేను ఆస్తికుడిని. ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. 2. యు ఆర్ ఆల్ ఎథీస్ట్స్. మీరంతా నాస్తికులు. సెకండ్ పర్సన్ ప్లూరల్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. 3. షీ ఈజ్ ఏ జీనియస్. ఆమె మేధావి. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. 4. ఇట్స్ వెరీ గుడ్. ఇది చాలా బాగుంది. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. 5. దే ఆర్ టిమిడ్. వారు పిరికి వాళ్ళు. థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్ ప్రెజెంట్ టెన్స్. 6. వీ వర్ గాన్. మేము వెళ్ళిపోయాము. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నంబర్ పాస్ట్ టెన్స్. 7. హీ వాజ్ కిల్డ్. అతను చంపబడ్డాడు. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ పాస్ట్ టెన్స్. బాగుందనుకుంటే లైక్ చేయండి. ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ.